హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీ ప్రక్షాళన మొదలుపెట్టారా అంటే నాకైతే అవునని అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యం బారిన పడిన తర్వాత ఒక 15 నుంచి 20 రోజుల పాటు ఆయన రెస్ట్ తీసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిలో చాలా మార్పు మనకు కనబడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఉద్యమి ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడిన విధానం కానీ, ఆ తర్వాత జరుగుతున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే నిజంగానే పవన్ కళ్యాణ్ గారు పార్టీ ప్రక్షాళన మొదలుపెట్టినట్లుగానే కనబడుతుంది. అదే ఇవాళ ఆయన స్పీచ్లో స్పష్టంగా కనబడింది. అదేంటంటే ప్రకాశం జిల్లా కార్యవర్గ కమిటీని ఆయన పూర్తిగా రద్దు చేశారు. గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే జిల్లా స్థాయి వరకు అన్ని కమిటీలను పవన్ కళ్యాణ్ గారు రద్దు చేశారు. ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం జనసేన పార్టీలో. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో చాలా ఇంటర్నల్ పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి. నేనే చాలా సందర్భాల్లో ప్రకాశం జిల్లా రాజకీయాల గురించి ప్రస్తావించాను. ఎప్పుడైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో వచ్చి చేరారో అప్పటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి రావడాన్ని జీర్ణించుకోలేని కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏం చెప్తే అది చేసుకుంటూ పోతూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి రాకను వాళ్ళు తీవ్రంగా అడ్డుకున్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి చాలా అఫీషియల్ కార్యక్రమాల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఇన్వాల్వ్ చేయలేదు. ఆయన ఎక్కడ కూడా పిలవలేదు. అదేవిధంగా ఫ్లెక్సీలలో కూడా ఆయన ఫోటో పెట్టకపోవడం, అలాగే ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా రియాజు నియమించిన సమయంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఆహ్వానం లేదు. ఇలా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఉంటాయి. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి జనసేన పార్టీలో సముచితమైనటువంటి స్థానం లేదు. ఆయన వైఎస్ఆర్సీపీని కాదనుకొని పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో జనసేన పార్టీలో చేరినా ఆయనకు తగు న్యాయం జరగట్లేదని చెప్పి మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. అలాగే ఆయన ఉగాది నాడు పార్టీ మారబోతున్నట్లు కూడా కథనాలు వచ్చాయి. నేను దానికి సంబంధించి కూడా ఒక వీడియో చేశాను. అలాంటిది ఏమీ లేదు. ఆయన జనసేన పార్టీలోనే ఉంటారు. త్వరలోనే ఆయనకు పూర్తి స్థాయిలో జనసేన పార్టీకి సంబంధించి, ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి పూర్తి బాధ్యతలను కూడా అప్పచెప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, నాకు సమాచారం ఉందని నేను గత కొన్ని రోజుల కిందట ఒక వీడియో పెట్టాను. అదే ఇవాళ నిజమైంది. ఇవాళ చూస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి 6 జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్గా ఇచ్చారు. అలాగే చూస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాజమండ్రిలో జరిగినటువంటి జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకుల సమావేశంలో కూడా ఆయన క్లియర్గా చెప్పాడు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని నేను జనసేన పార్టీలోకి తీసుకొస్తే ప్రకాశం జిల్లాలో మీరు చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారు, ఆయన రావడాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా వివిధ సందర్భాల్లో రీసెంట్గా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి కూడా చెప్పారు, ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ జెండా నిలబెడతా, ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీకి ఒక అడ్డగా తయారు చేస్తాను అని చెప్పేసి ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన చాలా కసిగా ఉన్నాడు. అంతేకాకుండా ఇవాళ కూడా ఆయన ఏం మాట్లాడంటే, నాకు పదవులు రావాలను నేను ఏదో ఉద్దేశంతో జనసేన పార్టీలోకి రాలేదు, పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా అభిమానం, చాలా ఇష్టం, ఆయన అనుచరుడిగా ఆయనతో పాటు నడుస్తాను, నాకు ఏ పదవులు వద్దు అనేసరికి పవన్ కళ్యాణ్ గారు చాలా హర్ట్ అయ్యారు. వెంటనే పవన్ కళ్యాణ్ గారు తీవ్ర స్థాయిలో స్పందించి ఆయన ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి బాడీ కార్యవర్గ కమిటీలన్నింటినీ ఆయన డిస్మిస్ చేసేశాడు. కొత్త కార్యవర్గ కమిటీలను త్వరలోనే ఎన్నుకోవడానికి ప్రయత్నాలు అయితే స్టార్ట్ చేస్తున్నట్లుగా మనకున్న సమాచారం. అలా ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రకాశం జిల్లా నుంచి ప్రక్షాళన మొదలు పెట్టారనేది నాకైతే క్లియర్గా అనిపిస్తుంది. అలా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఇచ్చినటువంటి స్పీచ్లో కొన్ని అంశాలు గమనిస్తూ ఉంటే నేను ఇప్పటి వరకు కొన్ని విషయాల్ని నేను సీరియస్గా తీసుకోలేకపోయాను. ఇప్పటి నుంచి అలాంటిది జరగదు. అంతేకాకుండా తమిళనాడులో విజయ్ పార్టీ గెలిచింది. అక్కడ సినిమా నటుడే పార్టీ పెట్టిన తర్వాత అక్కడ అభిమాన గణం అంతా ఆయనకు అండగా నిలబడ్డారు. ఆయన ఏ చెప్తే చేశారు. అదేంటో ఆంధ్రప్రదేశ్లో కులాలుగా మతాలుగా విడిపోయారు. నాకు సినిమాల పరంగా నన్ను అభిమానించే నా ఫ్యాన్స్ రాజకీయాల్లోకి వచ్చేసరికి కులాల వారిగా మతాల వారిగా విడిపోయి ఓట్లు కూడా వేయరు. అక్కడి పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. నేను కొండల్లో ఉన్నటువంటి బండల్లోంచి చీల్చుకుంటూ వచ్చినటువంటి ఒక చిన్న మొక్కను, అది రావడానికే ఇంత సమయం పట్టింది. ఎందుకంటే ఇక్కడ పాలిటిక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. తమిళనాడు పాలిటిక్స్తో పోల్చొద్దు, చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఉండి పాలిటిక్స్ చేస్తే తెలుస్తుంది. అందుకే నేను ఇన్ని సంవత్సరాల్లో ఇలా నేను నిలబడడానికి ఎంత కష్టమైందో అది ఆ బాధ భరించిన నాకు తెలుసు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా ఎమోషనల్గా మాట్లాడడం కూడా జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా చూస్తే 2 ఎమ్మెల్యేలు
కొన్ని వివాదాల్లో ఇరుక్కున్నారు. వాళ్ళని కూడా పిలిచి మాట్లాడడం కూడా జరిగింది. ఇలాంటివి రిపీట్ అయితే చాలా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పారు. వాళ్ళకు కూడా కొంత టైం గడువు కూడా ఇవ్వడం జరిగింది. ఆ లోపు మీరు సమస్యలన్నీ పరిష్కరించుకొని ఇంకపై క్లీన్ పాలిటిక్స్ చేయండి అని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అలా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అనారోగ్యంతో నుంచి బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ పై చాలా సీరియస్గా ఫోకస్ పెడుతున్నట్లుగానే నాకైతే అనిపిస్తూ ఉంది. ఇది మంచి పరిణామం, శుభ పరిణామం. జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, పవన్ని అభిమానించే వాళ్ళు, అంతేకాకుండా నాలాంటి జర్నలిస్టులు కూడా ఇదే కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇదే కోరుకుంటున్నారు. ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్లాలి, ప్రక్షాళన చెయ్యాలి, రాష్ట్రంలో థర్డ్ ఆల్టర్నేటివ్గా ప్రధాన శక్తిగా జనసేన పార్టీ నిలబడాలని చాలా మంది కోరుకుంటున్నారు. అది జరిగితే అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు.